గత వారం క్రితం సేమ్ ఇదే రోజున వరంగల్‌లోని రంగసాయిపేట బేస్తం చెరువు శ్మశాన వాటికలో అఘోరి పూజలు చేసి కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు కూడా మనం సేమ్ ఇదే విధంగా మాట్లాడుకున్నాం. ఒక కోడిని కూడా బలించి అక్కడ త్రిశూలాలను పెట్టి ఒక గుమ్మడికాయని కూడా అక్కడ కొట్టి ఏ విధంగా అయితే పూజలు చేసి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసింది అఘోరి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి ఇప్పుడు అఘోరిపై వరంగల్‌లో కేసు నమోదైంది. శ్మశానంలో కోడిని బలి ఇవ్వడంపై కూడా ఫిర్యాదు చేశారు. జంతు బలిపై కూడా అక్కడున్న స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ కోరికి సంబంధించిన పాత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఏదైతే ఆ ఫొటోస్ చూస్తుంటే కూడా మనకు తెలుస్తుంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఫోటో లాగా కూడా ఉంది. అయితే అఘోరి చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనం చెప్పినప్పుడు చూస్తున్నాం, నేను చిన్నప్పటి నుంచే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఈ విధంగా అఘోరిగా మారాను అని చెప్పి. బట్ ఇవైతే ఆ మీసం గడ్డం ఉన్న ఫోటోల్ని కూడా చూస్తుంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం తీసుకున్న ఫొటోస్ లాగా కూడా కనిపిస్తున్నాయి.